నమస్తే ఎవ్రీవాన్. ఈరోజైతే మేము చెన్నైలో మెరీనా బీచ్కి వెళ్ళాము. అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నిందండి. మీరు కూడా చూసేయండి. చెన్నైలోని మరీనా బీచ్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అత్యంత పొడవైన సముద్ర తీరాలలో ఒకటి. ఇది బంగాళాఖాత తీరంపై సుమారు 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. పొడవైన ఇసుక తీరం, అదేనండి విశాలమైన ఇసుక ప్రదేశం పర్యాటకులను నడకకు, విశ్రాంతికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే ఉదయం సూర్యోదయం ఇక్కడ కనిపించే అందమైన దృశ్యాల్లో ఒకటి. బీచ్ పరిసరాల్లో అన్నా స్మారకం, ఎన్జిఆర్ స్మారకం, ఐకానిక్ లైట్ హౌస్ వంటి చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. వినోదం మరియు ఆహారం కోసము స్థానిక చాట్, స్వీట్స్, ఫిష్ ఫ్రై వంటి వంటకాలు రుచి చూడవచ్చు. పిల్లలకు ఆటపాటల కోసం అనేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీకెండ్స్ మరియు పండుగల రోజుల్లో మెరీనా బీచ్ సాంస్కృతిక కార్యక్రమాలలో సందడిగా ఉంటుంది. మెరీనా బీచ్ ఎందుకు ప్రత్యేకత అంటే సహజ సిద్ధమైన అందం, చెన్నై నగర సంస్కృతిని ప్రతిబింబించే వాతావరణం, చారిత్రాత్మక ప్రాముఖ్యత. ఇక్కడైతే పిల్లలకి ఫుల్ లెంత్ ఎంజాయ్మెంట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి పిల్లలకి ఇష్టమైనవన్నీ బాగా కొనుక్కోవడానికి. ఇక్కడైతే పిల్లలు పెద్దలు బాగా హార్స్ రైడింగ్ చేయొచ్చండి. ఎంట్రన్స్ దగ్గర నుంచి బీచ్ వరకు తీసుకెళ్తారు. మళ్ళీ బీచ్ పరిసరాల్లో కూడా హార్స్ రైడింగ్ చేయొచ్చు. చూడండి, మా బాబు వెళ్తున్నాడు. నిజంగానే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఈ వైట్ కలర్ హార్స్ అయితే నిజంగానే భలే అందంగా ఉందండి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పీచు మిఠాయి అమ్మే అతను కనిపించాడు. అతను ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 8 వరకు ఉంటాడంట అండి. రోజుకి 8,000 సంపాదిస్తాడంట అండి ఇతనే. మరి ఈ ఏజ్లో ఇంతలా కష్టపడుతున్నారే అంటే నాకు ఎవరిపైనా డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇక్కడైతే సౌత్ ఇండియన్ సినీ యాక్టర్స్ కట్అవుట్స్తో కూడా ఫోటో తీసుకోవచ్చు. సో అక్కడక్కడ రకరకాల చిలుకలతో జోష్యం చెప్పేవాళ్ళు కూర్చొని ఉన్నారండి జోష్యం చెప్పడానికి. చూడండి, ఇక్కడ కూడా ఒక అతను కూర్చొని ఉన్నారు. అలా సముద్రం వైపు వెళ్తూ ఉన్నామండి. చూడండి, అక్కడైతే ఒక అమ్మాయి రోప్ పైన చూడండి ఇలా నడుస్తూ బ్యాలెన్స్ పెట్టుకుంటూ. చూడండి, నాకైతే మళ్ళీ బాగా అనిపించిందండి. బతకడానికి జనాలు ఎంత కష్టపడుతున్నారో చిన్నప్పటి నుంచే నిజంగా. సో అక్కడ ఒక చిన్న బౌల్ పెట్టి అందులో డబ్బులు తీసుకుంటున్నారండి. కానీ ఎవరైతే అమ్మాయికి డబ్బులు అంతగా వేయడం లేదు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చూడండి, ఖచ్చితంగా అమ్మాయి బ్యాలెన్స్తో అక్కడికి వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరైనా. చూడండి ఎంత కష్టపడుతున్నారో. రోప్ మధ్యలో ఉన్నప్పుడు అయితే మాత్రం ఫుల్ షేక్ అండి. మన లైఫ్ కూడా అంతే, మధ్యలో చాలా ఒడిదొడుకులు ఉంటాయి. వాటినన్నింటినీ అధిగమించి ముందుకెళ్ళాలి. దీన్ని బట్టి ఏమర్థమైందండి, లైఫ్ కూడా అంతే. ఒక రోప్ పైన నడిచినట్టే మనం బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళామంటే గమ్యాన్ని రీచ్ అవ్వచ్చు అని అనిపించిందండి నాకైతే. సో ఇప్పుడైతే సముద్రం దగ్గరకు వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో సముద్రం. చాలా పెద్ద సముద్రం అండి. చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ వచ్చిన వాళ్ళంతా దాన్ని డర్టీగా చేసేసారండి. ఏదంటే అది వేస్ట్. సముద్రంలో క్లీన్లీనెస్, హైజీన్ అయితే మెయింటైన్ చేయడం లేదు. సో దీనివల్ల దేవుడు ప్రసాదించే మంచి వనరుల్ని మనమైతే నాశనం చేసుకునే వాళ్ళం ఉంటాము. చూడండి, అందరూ ఏదంటే అది తిని అక్కడే పడేస్తున్నారండి. ఒక అతను అయితే సముద్ర తీరంలోకి శంకు తీసుకెళ్ళి ఒక మూటలో పెట్టుకొని చూడండి. వరవాటి పారుங்க. మేము కూడా ఇతని దగ్గరే కొనుక్కున్నాము. పక్కనే చాలా షాప్స్ కూడా ఉన్నాయండి, శంకు షాప్స్. చూడండి మీరు కూడా. ఆ శంకు గురించి షాప్ అతను చెప్తారు. అతని మాటల్లో మీరే వినండి. लास्ट फाइनल एक ही दाम, आपको लेना ले लेने।
भैया वो एक बार वो बड़ा वाला एक बार दिखाओ, बजा के एक बार बजा के दिखाओ। ये बजेगा नहीं, ये पूजा का पानी चढ़ना। ओके क्या बोल रहा? ये 150 रुपए फाइनल, 150। कहाँ दिखाओ ये एक बार। 600 रुपए कम नहीं। 400 रुपया और ये 590 रुपए बोलेगा नहीं दिया है, 600 रुपए फाइनल। बगल में देखना, देखो तुम्हारा मर्जी, पैसा तुम्हारा पास, माल हमारा पास है, ठीक है। मेरे को कितना मिलेगा? इसका 100 रुपए मिलेगा, इसका 50 रुपए मिलेगा। लाभ है। कहाँ से लिया? तो समुद्र से हमारा मच्छीवारी है, हम खरीद को लेगा नहीं, काम है, हम पकड़ने वाला है, ठीक है। अंदर ला देखो, अंदर ला जानवर रहता है, जानवर ला अंदर का। ये कितना केजी मालूम है? ये केजी है 2000-3000 दाम खाने का वो। अच्छा दूध लेगा कितना? दोनों लेगा। ये दूध लेगा 1200 फाइनल, ज्यादा नहीं है, बहुत लकी है तुमको। तुम कैसे 1200 बोल रहे हो? 150 बोल रहा है। वो दूध का बोलছি। ఇవేనండి ఫిష్ ఫ్రై స్టాల్స్ చూడండి. ఇక్కడైతే ఫిషెస్ బాగా దొరుకుతున్నట్టున్నాయండి. గద్దలు అయితే కిందే తిరుగుతున్నాయి అండ్ కాకులు కూడా చాలా ఉన్నాయి. నేనైతే అక్కడ పల్లీలు తీసుకొని అలా తినుకుంటూ కూర్చుంటే కాకులు వస్తున్నాయండి, అడుగుతున్నాయి కావాలని. మరి ఒక్క కాకికేస్తే చిత్రంగా అన్నింటినీ పిలుస్తుందండి, వాటికి కూడా ఇది కావాలి అని. చూడండి కాకులైనా ఎంత కలిసిమెలిసి ఉంటున్నాయో. అదే మన మనుషులైతే ఒకరికి దొరికితే చాలండి, దాచిపెట్టుకొని మనమే తినాలి అనుకుంటాం. కానీ జంతువులు అలా కాదండి, వాటికి దొరికితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అవి అండ్ ఫ్యామిలీకి కూడా అవి షేర్ చేస్తూ కలిసిమెలిసి చక్కగా బతుకుతాయండి. మనలాగా కాదు, మనుషుల్లాగా అని అనిపించింది వాటిని చూస్తే. గాయస్ మేమైతే చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మన ట్రైన్ వచ్చి 6కి వస్తుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. బాయ్.